హాయ్ అండి. ఈరోజు మనం క్రోషే మీనియన్ కీ చైన్ చేసుకోబోతున్నాం. సో దీనికి మనకి ఎల్లో, బ్లూ, గ్రే, వైట్ అండ్ బ్లాక్ యాన్తో చేసుకోబోతున్నాం. అండ్ 5 mm సేఫ్టీ ఐస్ అండ్ 3 mm హుక్ అండ్ పెయిర్ ఆఫ్ సిజర్స్. సో మనం ప్యాటర్న్ని చూసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఎల్లో యాన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్లో మనం 6 సింగిల్ క్రోషెట్స్ని చేసుకోవాలి. 1 2 3 4 5 and 6. ఇప్పుడు 6 సింగిల్ క్రోషెట్స్ అయిపోయాక ఈ థ్రెడ్ని టైట్గా పుల్ చేస్తే మ్యాజిక్ రింగ్ క్లోజ్ అవుతుంది. సో ఫస్ట్ సింగిల్ క్రోషెట్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ 1 చేసి సెకండ్ రౌండ్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ రౌండ్లో మనకి 6 ఇంక్రీజెస్ ఉంటాయి, అంటే టోటల్ 12 స్టిచెస్. అంటే ఒక సింగిల్ క్రోషెట్లో మనం 2 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. అదే సింగిల్ క్రోషే ఇంక్రీజ్. సో ఇప్పుడు మనకి 6 ఇంక్రీజెస్ అయిపోయాక స్లిప్ స్టిచ్ చేసుకొని చైన్ 1 చేసి నెక్స్ట్ రౌండ్ని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లో 1 సింగిల్ క్రోషే అండ్ 1 ఇంక్రీజ్. సో ఇలా 6 టైమ్స్ చేసుకోవాలి. 1 సింగిల్ క్రోషే 1 ఇంక్రీజ్. ఈ యాన్తో వర్క్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు స్టిచ్ మార్కర్స్ యూజ్ చేసుకొని సో ఈ స్టార్టింగ్ రౌండ్ని ఫైండ్ చేసుకోవచ్చు. స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రౌండ్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు చైన్ 1 చేసి ఫోర్త్ రౌండ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫోర్త్ రౌండ్లో మనం 2 సింగిల్ క్రోషెట్స్, అంటే 1 and 2 సింగిల్ క్రోషెట్స్ 2 స్టిచెస్లో చేసుకుంటాం అండ్ ఒక ఇంక్రీజ్. ఇలా 6 టైమ్స్ చేయాలి. 2 సింగిల్ క్రోషెట్స్ అండ్ 2 స్టిచెస్, 1 and 2. ఇప్పుడు ఒక ఇంక్రీజ్. ఇలా 6 టైమ్స్ కంప్లీట్ చేసుకోండి. సో ఇలా మనం ఫోర్త్ రౌండ్ని కంప్లీట్ చేసుకున్నాం. సో చైన్ 1 చేసి ఫిఫ్త్ రౌండ్ని చేసుకుందాం. ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్లో 3 సింగిల్ క్రోషెట్స్, 1 2 and 3 అండ్ 1 ఇంక్రీజ్. ఇలా 6 టైమ్స్ చేసుకోవాలి. 3 సింగిల్ క్రోషెట్, 1 2 and 3 and increase. సో ఇప్పుడు మన ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చైన్ 1 చేసి 6th రౌండ్లో 1 సింగిల్ క్రోషెట్, ఈ రో అంతా 1 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. సో 30 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి మనకి రౌండ్లో. సో 6th రౌండ్ నుండి 9th రౌండ్ వరకు ఇదే ప్యాటర్న్లో ఫాలో అవ్వాలి. 1 సింగిల్ క్రోషెట్ ప్రతి స్టిచ్లో.
సో ఇప్పుడు మనకి 9 రౌండ్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది. సో 9th రౌండ్లో 29 సింగిల్ క్రోషెట్స్ చేశాక 30th వన్లో మనం ఎల్లో యాన్ నుండి బ్లూ యాన్కి చేంజ్ అయిపోతున్నాం. సో ఇలా బ్లూ యాన్ని తీసుకొని దీనిలోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఈ ఎల్లో యాన్ని టైట్గా లాగి ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎల్లో యాన్ని మనం కట్ చేసుకోకూడదు, ఇలానే ఉంచండి. సో ఇప్పుడు 10th రౌండ్ని స్టార్ట్ చేస్తాం. 10th రౌండ్ బ్లూ యాన్తో స్టార్ట్ చేయాలి. చైన్ 1 చేసి మళ్ళీ 30 సింగిల్ క్రోషెట్స్, అంటే 1 సింగిల్ క్రోషెట్ ఇన్ ఈచ్ స్టిచ్. 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి 30 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాయి. సో స్లిప్ స్టిచ్ చేసుకొని చైన్ 1 చేసుకొని నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రౌండ్లో 11 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 and 11. సో ఇప్పుడు 11 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మనం ఎల్లో యాన్కి చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎల్లో యాన్తో మనం బబుల్ స్టిచ్ చేసుకోవాలి. సో ఈ 2 లూప్స్లోకి హుక్ లాగి ఎల్లో యాన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసుకొని ఈ బ్లూ యాన్ని బయటకు లాగేయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఎల్లో యాన్తో మనం బబుల్ స్టిచ్ చేసుకోవాలి. సో బబుల్ స్టిచ్ ఎలా చేసుకోవాలంటే యాన్ ఓవర్, అంటే డబుల్ క్రోషెట్ని ఎలా చేస్తామో మనం అలానే అంటే ఇప్పుడు మనం 2 times లూప్ని లాగుతాం కదా, సో ఓన్లీ 1 time లూప్ని లాగి ఇలా వదిలేయాలి. సో ఇప్పుడు హుక్ మీద 2 లూప్స్ ఉన్నాయి. ఇలా 5 లూప్స్ వచ్చే వరకు మనం ఇదే స్టిచ్లో బబుల్ స్టిచ్ చేసుకోవాలి. సో 1 2 3 and 4 డబుల్ క్రోషెట్స్, హాఫ్ డబుల్ క్రోషెట్స్ అంటే ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్స్ 4 చేసుకుంటే మనకి 5 లూప్స్ వస్తాయి హుక్లోకి. సో ఇప్పుడు బ్లూ యాన్తో యాన్ ఓవర్ చేసి ఈ 5 లూప్స్ నుండి బయటికి లాగండి. సో ఇదే బబుల్ స్టిచ్. ఇప్పుడు బబుల్ స్టిచ్ అయ్యాక మనం మళ్ళీ ఈ బ్లూ యాన్తోనే వర్క్ చేయాలి. బ్లూ యాన్తో మనం 6 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. 1 ఈ ఎల్లో యాన్ని బ్యాక్ సైడ్ పెట్టి ఇలా 6 సింగిల్ క్రోషెట్స్ చేసుకోండి. 2 3 4 5 and 6 సింగిల్ క్రోషెట్స్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఇంకో బబుల్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 లూప్స్లోకి ఒకటి ఇన్సర్ట్ చేసి
ఎల్లో యాన్ని బయటికి లాగి ఈ బ్లూ యాన్ని ఇలా బయటికి లాగేయండి. సో మళ్ళీ సేమ్ బబుల్ స్టిచ్ని చేసుకోవాలి. ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్ చేసుకోవాలి. సో ఇలా మనం 4 ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్స్ ఒకటే స్టిచ్లో చేసుకోవాలి. అప్పుడు మనకి హుక్ మీద 5 లూప్స్ వస్తాయి. 3 and 4. సో హుక్ మీద 5 లూప్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లూ యాన్తో యాన్ ఓవర్ చేసి బయటకు లాగండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్లూ యాన్తో 11 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. ఈ ఎల్లో యాన్ని బ్యాక్ సైడే ఉంచి మనం వర్క్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 సో ఇప్పుడు మనకి 11 సింగిల్ క్రోషెట్స్ అయ్యాక స్లిప్ స్టిచ్ని చేసుకోవాలి. చైన్ 1 చేసి ఎల్లో యాన్ని కట్ చేసుకోండి. సో ఇప్పుడు 12th రౌండ్లో మనం మళ్ళీ 30 సింగిల్ క్రోషెట్స్ని చేసుకోవాలి. ఎల్లో అన్నీ బ్యాక్ సైడ్ ఉంచుకొని 30 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ చేసుకుందాం. 1 2. సో ఈ రౌండ్ మనకి 30 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ 1 చేసి నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు 3 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. 1 2 and 3. 3 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాక 1 డిక్రీజ్ చేయాలి. సో ఇలా 6 టైమ్స్ చేసుకోవాలి. 3 సింగిల్ క్రోషెట్స్, 1 2 and 3 and 1 decrease. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసి చైన్ 1 చేసి ఈ రౌండ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ అండ్ డిక్రీస్. 1 and 2. 2 సింగిల్ క్రోషెట్ అండ్ 1 డిక్రీస్. ఇలా 6 టైమ్స్ చేసుకోవాలి. 1 and 2 డిక్రీస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ని స్టార్ట్ చేసుకుందాం. ఇందులో 1 సింగిల్ క్రోషెట్ అండ్ 1 డిక్రీస్. One single crochet and decrease.
ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ రౌండ్ కంప్లీట్ అయ్యాక మనం స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాం. ఇలా స్టఫింగ్ని ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం 6 డిక్రీజెస్ చేసుకోవాలి. సిక్స్ సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాక 6 డిక్రీజెస్ కంప్లీట్ అయ్యాక ఈ సర్కిల్ని మనం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు యాన్ని కట్ చేసి ఈ థ్రెడ్ని ఇలా లోపలికి లాక్కుందాం. ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఐస్ని చేసుకుందాం. ఐస్కి మనం 2 కలర్స్ యూస్ చేస్తాం, వైట్ అండ్ గ్రే. ఫస్ట్ మనం వైట్తో స్టార్ట్ చేసుకుందాం. వైట్తో ఇలా మ్యాజిక్ రింగ్ చేసుకొని ఈ మ్యాజిక్ రింగ్లో మనం 8 సింగిల్ క్రోషెట్స్ని చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 and 8. సో 8 సింగిల్ క్రోషెట్స్ అయ్యాక ఈ థ్రెడ్ని టైట్గా పుల్ చేసుకుందాం. ఇప్పుడు మన మ్యాజిక్ రింగ్ క్లోజ్ అయింది. ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మనం గ్రే యాన్తో చేసుకోవాలి. సో ఇక్కడ మనం గ్రే యాన్ని ఇలా అటాచ్ చేసుకుందాం. ప్రెస్ చేసుకొని
ఈ రౌండ్ అంతా 1 సింగిల్ క్రోషెట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ 8 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి మనకి. 1 2 ఈ వైట్ థ్రెడ్ని ఇక్కడ మనం కట్ చేసుకుందాం. 2 3 4 5 6 7 and 8. సో 8 సింగిల్ క్రోషెట్స్ అయ్యాక ఇలా స్లిప్ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ చైన్లోకి మళ్ళీ స్లిప్ స్టిచ్ చేసుకోండి. సో చైన్ 1 చేసి యాన్ని కట్ చేసేయండి. సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్ని బ్యాక్ సైడ్ ఇలా టై చేసేసుకుందాం. ఈ ఎక్సెస్ థ్రెడ్స్ని కట్ చేసుకుందాం. సో దీనిలోకి మనం 5 mm ఐస్ని, సేఫ్టీ ఐస్ని సెంటర్లో ప్లేస్ చేసుకుందాం. ఇలా సెంటర్లో. ఇప్పుడు ఈ ఐని మనం రౌండ్ 7 to 8 మధ్యలో మనం ప్లేస్ చేసుకోవాలి. అంటే మనకి 1 2 3 4 5 6 7 and 8 అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీని చుట్టూ బ్లాక్ స్ట్రాప్ని మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్లాక్ స్ట్రాప్ చేసుకోవాలి. స్లిప్ నాట్ చేసి చైన్ చేసుకుందాం. కంప్లీట్ చైన్ స్టిచెస్ చేసుకోవాలి. హెడ్ చుట్టూ ర్యాప్ అయ్యేలా కంప్లీట్గా ఎంత సరిపోతుందో అన్ని చైన్స్ మనం చేసుకోవాలి. మీకు ఎన్ని చైన్స్ సరిపోతుందో మెజర్ చేస్తూ అన్ని చైన్స్ చేసుకోండి. ఇప్పుడు అన్ని కట్ చేసుకొని
ఇలా ఇవన్నీ కలిపి గ్లూ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు దీనికి గ్లూని ఇలా అటాచ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్ని మనం లోపలికి ఇన్సర్ట్ చేసుకుందాం. సెంటర్లో సేఫ్టీ వేసిన పెట్టుకుందాం. ఇక్కడ ఐస్ని స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి కీ రింగ్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ. సో దీనికి కీ రింగ్ని అటాచ్ చేసుకుందాం.
సో కీ చైన్ రెడీ అయిపోయింది.